ఆల్ ఆఫ్ యూ అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా. ఎస్ సార్. ఓకే, సి గైస్, మనకి ఈ రోజు నుంచి P2P క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో P2P క్లాసెస్ ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెష్గా. ఇందులో ఆఫ్లైన్లో ఎవరైనా P2P వాళ్ళు జాయిన్ అవుదామని వచ్చిన వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, P2P పాయింట్ ఆఫ్ వ్యూలో జాయిన్ అవుదాం వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. డెమోకి వచ్చిన వాళ్ళు కూడా. ఓకే, సో ఆన్లైన్లో ఎవరున్నారండి P2Pకి మనకి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రీసెంట్? సో P2Pలో జాయిన్ అయ్యాము అన్న వాళ్ళు ఎవరున్నారా? సో రైజ్ యువర్ హ్యాండ్స్. సి గైస్, మనకి ఈ రోజు నుంచి కంప్లీట్గా P2P ప్రాసెస్ ఉంటుంది. సో P2P కూడా ఒక జాబే అనమాట మార్కెట్లో. దీని గురించి మనం క్లియర్ కట్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సి గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనకి ఈరోజు సో P2Pకి సంబంధించిన సిలబస్ ఏంటి, సో అలాగే P2P ప్రాసెస్ మనకి ఏంటి బెనిఫిట్, మార్కెట్లో ఏంటి బెనిఫిట్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఫస్ట్ అసలు P2P అంటే ఏంటి, మార్కెట్లో మనకి దీనికి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, స్కోప్ ఎలా ఉంది, ఓకే, సో శాలరీ ఎంత వస్తుంది, ఆ తర్వాత ఎవరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, అలాగే మన క్లాస్లో సో P2P సిలబస్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఈరోజు మీకు క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. సో జనరల్గా మనకి P2P ప్రాసెస్, సో P2P ప్రాసెస్ దీన్నే మనం ప్రొక్యూర్ టు పే అని కూడా అంటారండి. ఏమంటారు? ప్రొక్యూర్ టు పే లేదా పర్చేస్ టు పే అని కూడా అంటూ ఉంటారు. సో ఏదైనా ఒకటే. సో పర్చేస్ టు పే లేదా P2P లేదా ప్రొక్యూర్ టు పే అని కూడా అంటూ ఉంటారు. సో ఈరోజు మనకి ఈ P2P జాబ్లో మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి బేసిక్గా, ఓకే, అలాగే సిలబస్ ఏంటి, సాలరీ ఎంత వస్తుంది, ఈ కోర్స్ నేర్చుకుంటే ఈజీయా కష్టమా అనేది కూడా మీకు ఈరోజు సెషన్లో నేను కవర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా మందికి ఏంటంటే తెలియదు బేసిక్గా. సో SAP ఎండ్ యూజర్ కోర్సులో ఇవన్నీ పార్టే. SAP ఎండ్ యూజర్లో P2P, OTC, R2R ఈ మూడింటిని ఏమంటాం మనం? SAP ఎండ్ యూజర్ కోర్స్ అంటారు. ఓకే, SAP ఎండ్ యూజర్లో P2Pకి జాబ్స్ ఉంటాయి, OTCకి జాబ్స్ ఉంటాయి, అలాగే R2R కూడా జాబ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, ఓకే, లేదా సో మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అయి ఉంటే ఎవరైనా సరే ఈ P2P కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇందులో ఈజీగా జాయిన్ అవ్వచ్చు అండ్ జాబ్ కూడా ఈజీగా కొట్టచ్చు. ఓకే, పర్టికులర్గా క్వాలిఫికేషన్ డిగ్రీ. అందులో ఫైనాన్స్ గైస్ అయితే కొంచెం బాగుంటుంది, కాకపోయినా నో ప్రాబ్లం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా P2P ప్రాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, అంతకంటే ఎక్కువ ఉన్నా సరే మంచిదే. ఓకే, సో అలాగే మనకి క్వాలిఫికేషన్ తర్వాత ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత శాలరీ ఒకవేళ మీకు 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఓకే, సో మార్కెట్లో మీ శాలరీ 4 lakhs నుంచి 4 lakhs ఉందనుకోండి మార్కెట్లో ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్ అయితే 4 lakhs ఉంటే దీని మీద 30% నుంచి మీకు 50% వరకు మనం వేసుకోవచ్చు అనమాట కంపెనీని బట్టి. ఓకే, 30%, 50% మీకు హైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే మీరు ఫ్రెషర్ అయితే మ్యాక్సిమం మీ శాలరీ 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 2.5 మినిమం. ఫ్రెషర్ అయితే 2.5 మినిమం ప్యాకేజ్. అంతే, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, అది మీ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది అనమాట. అర్థమైందా?
సో కాబట్టి మార్కెట్లో మనకి P2P మీద నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్. సో ఈ P2Pలో మార్కెట్లో చాలా జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, చాలా జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో, ఒకటి కాదు రెండు కాదు, చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి కంపెనీకి P2P ప్రాసెస్ అవసరం ఉంది. సో కాబట్టి మనకి P2P జాబ్స్లో మీకు డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి అంటే, సో మీకు డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి, సో డిజిగ్నేషన్స్ వచ్చేటప్పటికి P2P అనలిస్ట్, ఓకే P2P అనలిస్ట్, అలాగే P2P సీనియర్ అనలిస్ట్, ఓకే అలాగే మీకు SME టీమ్ లీడ్, అసిస్టెంట్ మేనేజర్, సో మేనేజర్, తర్వాత సీనియర్ మేనేజర్ అంతా వెళ్ళే పర్సన్. మనం జస్ట్ మనం ఈ కేటగిరీ ఇంతవరకు చూసుకుంటే చాలు. మీరు మ్యాక్సిమం వెళ్తే P2Pలో అనలిస్ట్ కింద వెళ్తారు, లేకపోతే సీనియర్ అనలిస్ట్. అదే మీకు ఆల్రెడీ P2P ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉందా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే SME కింద కూడా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో కాబట్టి మీ డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి: అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, SME, P2P టీమ్ లీడ్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, లేదా అసోసియేట్, సీనియర్ అసోసియేట్, ఓకే SME, టీమ్ లీడ్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్. సో ఇలా మీకు ఏంటంటే P2P సంబంధించిన డిజిగ్నేషన్స్ మార్కెట్లో ఇలా ఉంది. ఓకే, అసలు ఏంటి సార్ ఈ P2P అంటే ఏంటి బేసిక్గా? సో అసలు మార్కెట్లో ఈ P2Pకి జాబ్స్ ఎలా ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, జనరల్గా మీరు ఒక కంపెనీ తీసుకోండి, ఏదైనా కంపెనీ తీసుకోండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం తీసుకుంటే, సో దాంట్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏం చేస్తాం? సో మనకి 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ ఉంటాయి: బై, మేక్, అలాగే సేల్. ఏంటిదండి? బై, మేక్, సేల్. ఓకే, బై అంటే ప్రొక్యూర్ చేయటం, కొనటం. మేక్ అంటే సో మ్యానుఫ్యాక్చర్ చేయటం. సేల్ అంటే సేల్ చేయటం. సో అంటే ఈ ప్రతి కంపెనీలో కూడా బై, మేక్, సేల్ అనే ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉంటుంది. సో బై అంటే ప్రొక్యూర్ చేయటం. జనరల్గా ప్రొక్యూర్మెంట్ అంటే ఏం ప్రొక్యూర్ చేస్తామండి జనరల్గా? సో కంపెనీ అన్న తర్వాత ఏం మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తుందా? సో మెటీరియల్స్ ఉంటాయి కదా, మెటీరియల్స్ అనగానే మనకి ఏముంటాయి? రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, సో ఫినిష్డ్, అలాగే సర్వీసెస్ కూడా ప్రొక్యూర్ చేస్తుంది కదా. సర్వీస్ ఆల్సో మెటీరియల్ అనమాట S4 అనాలో. సర్వీసెస్, నెక్స్ట్ కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, వేస్ట్, స్క్రాప్ అంటాం. ఓకే, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మెటీరియల్స్ని మనం కంపెనీ అన్న తర్వాత ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తుంది? ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయాలి? వెండార్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయాలి. వెండార్ అంటే ఎవరు? హూ విల్ ప్రొవైడ్ ద సర్వీసెస్ ఆర్ గూడ్స్. కంపెనీకి గూడ్స్ని ఇచ్చే పర్సన్ మనం వెండార్ అంటే సప్లై చేసాం, సప్లయర్. ఓకేనా? సో కాబట్టి కంపెనీ అన్న తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్రిపేర్ చేస్తాం. ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వాలంటే రా మెటీరియల్ని కరిగించి మనం శుద్ధ లాంటి మెటీరియల్ మార్చి దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తాం. అంటే శుద్ధ లాంటి మెటీరియల్ కొంటారు ఫస్ట్, దాన్ని ఏం చేస్తారు? షేప్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద రెడీ చేస్తారు. అవునా కదా? మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఎలా కొనాలి అంటే ఈ P2Pలో మనం రానున్న రోజుల్లో ఏమేమి నేర్చుకుంటున్నాము అంటే, సో హౌ టు ప్రొక్యూర్ ద మెటీరియల్స్ ఫ్రమ్ సప్లయర్. సప్లయర్ దగ్గర నుంచి మనం ఎలా కొనాలి, సప్లయర్ దగ్గర నుంచి మెటీరియల్ అనేది మనం ఎలా కొనాలి అనేది నేర్చుకోబోతున్నాం. దెన్ సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి. సో
హౌ టు పోస్ట్ అంటే ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో హౌ టు రిసీట్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వెండర్స్, ఎక్స్టర్నల్ వెండర్స్ దగ్గర నుంచి ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి గూడ్స్ని. ఓకే, అలాగే హౌ టు మేక్ పేమెంట్స్ టు ద వెండర్, అంటే రానున్న రోజుల్లో మనం ఇవన్నీ నేర్చుకోబోతున్నాం. అంటే ఏంటి, వెండర్కి మనం ఎలా పేమెంట్ చేయాలి, అసలు వెండర్కి మనకి మధ్య ఎటువంటి కాంట్రాక్ట్ ఉండాలి, హౌ టు క్రియేట్ కాంట్రాక్ట్, అంటే వెండర్కి మధ్య మనకి కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, కాంట్రాక్ట్స్ ఏముంటాయి, షెడ్యూల్ అగ్రిమెంట్ అంటే ఏంటి. ఓకే, అలాగే పేమెంట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. సో వెండర్తో మనకి డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పేమెంట్ టైప్స్ ఏంటి. సో మెటీరియల్ మనం ఎలా కొనాలి, ఈవో ద్వారా కొంటాం పర్చేజ్ ఆర్డర్ ద్వారా, ఆ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తారు. సో అలాగే రిక్వెస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు, కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు, షెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా అంటే ఒక ఇన్వాయిస్ని ఎస్ఏపీలో ఎలా ప్రాసెస్ చేస్తాం, పేమెంట్స్ ప్రాసెసింగ్ ఎలా చేస్తాం, ఎఫ్ఐ ఫ్లో ఉంది, ఎంఎం ఫ్లో ఉంది. ఓకే, దీంట్లో ఎంఎం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్లీ వచ్చేటప్పుడు ఈ టార్గెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, ఎలా కొనాలి, ఒక వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ కొనడానికి కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో క్లియర్ కట్గా చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనకి P2Pలో ఏంటంటే బై అంటే ప్రొక్యూర్మెంట్ చేయడం ఎలా. ఓకే, సో ఏం ప్రొక్యూర్ చేస్తాం, రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తాం, దాన్ని ఏం చేస్తాం మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, దాన్ని ఏం చేస్తాం మనం సేల్ అంటే ఎవరికి, కస్టమర్కి అమ్ముతాం. అంటే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం నేర్చుకోబోతున్నాం. అలాగే పేమెంట్ ప్రాసెస్ ఏంటి, వెండర్కి మనం డబ్బులు కట్టాలి, కొన్న తర్వాత ఏం కట్టాలి, డబ్బులు కట్టాలి కదా, ఆ వెండర్ పేమెంట్ ప్రాసెస్ ఏంటి. అలాగే వెండర్ మనకి ఏమి ఇస్తే డబ్బులు కడతాం, ఇన్వాయిస్ చేస్తే డబ్బులు కడతాం, నాకు ఇంత అయింది అని చెప్పి ఇన్వాయిస్ చేస్తే డబ్బులు కడతాం. కాబట్టి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఏంటి, అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్ ఏంటి, స్టాక్ ఎలా చెక్ చేసుకోవాలి, స్టాక్ చెకింగ్ ఎలా చేసుకోవాలి, సో అనేది కూడా మన క్లాసెస్లో డిస్కస్ చేయబోతున్నాం. అర్థమైందా, అంటే కంప్లీట్గా మనకి ఈ P2P ప్రాసెస్లో మనకి చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా ఏరియాస్లో జాబ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఒక ఏరియా కాదు. సో అలాగే టైప్స్ ఆఫ్ పేమెంట్స్, తర్వాత రికన్సిలేషన్ ప్రాసెస్. సో రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రికన్సిలేషన్ ఎలా చేస్తారు, వెండర్ రికన్సిలేషన్ ఎలా చేస్తారు, బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేస్తారు, అలాగే మనకి ఎస్ఏపీలో పేమెంట్స్, వెండర్కి ఎన్ని టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి, ఎలా పేమెంట్ ప్రాసెస్ చేస్తాం. ఓకే, అలాగే కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇన్వాయిస్ ఎలా ప్రాసెసింగ్ చేయాలి, కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, షెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా రానున్న క్లాసెస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ప్రాక్టికల్గా. ఓకే, సో అలాగే ఏంటంటే మనకి ఇందాక ఏం చెప్పాను నేను, సో P2P ప్రాసెస్లో జాబ్ డిజిగ్నేషన్తో పాటు చాలా జాబ్స్ ఉంటాయి అన్న. సో ఆ జాబ్స్ ఏంటి అంటే కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఒక జాబ్. ఓకే, అలాగే మనకి ఆర్డర్ మేనేజ్మెంట్ ఒక జాబు. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ ఒక జాబు, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఒక జాబు, సో పేమెంట్ ప్రాసెసింగ్ ఒక జాబు. రియల్ టైంలో ఏదో ఒక జాబు అంటే ఏదో ఒక ఏరియాలో నీకు ఇస్తారు జాబ్, అన్ని ఏరియాస్లో ఇచ్చే. అర్థమైందా, పేమెంట్స్లో వేయచ్చు, మేము ఇన్వాయిస్లో వేయచ్చు, లేకపోతే రికన్సిలేషన్స్లో వేయచ్చు. రికన్సిలేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో అందులో వేయచ్చు నిన్ను. ఓకే, సో కాబట్టి సో మనకి ఈ ఏరియాస్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి ఈ ఏరియాస్లో మనకి జాబ్స్ ఎక్కువ ఉంటాయి రియల్ టైం. సో ఈ ఏరియాస్లో మీకు జాబ్స్ ఎక్కువ ఉంటాయి రియల్ టైంలో. చెప్పండి, జాబ్స్ దేంట్లో ఉంటాయి, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్,
పేమెంట్ ప్రాసెసింగ్, రికన్సిలేషన్. సో ఎక్కడైనా మీకు రేపు పొద్దున జాబ్ రావచ్చు ఇందులో. ఓకే, ఎక్కడైనా మీకు జాబ్ రావచ్చు ఇందులో. సో కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో జాబ్ ఇవ్వచ్చు, ఆర్డర్ మేనేజ్మెంట్లో జాబ్ ఇవ్వచ్చు, ఇన్వాయిస్ ప్రాసెసింగ్లో ఇవ్వచ్చు, పేమెంట్ ప్రాసెసింగ్ ఇవ్వచ్చు, రికన్సిలేషన్లో ఇవ్వచ్చు. ఓకే, సో మీకు ఎక్కడైనా సరే జాబ్స్ అనేది ఇందులో ఇవ్వచ్చండి. కాబట్టి సో ప్రతి కంపెనీకి P2P, OTC, R2R మ్యాండేటరీ, కంపల్సరీ. MNCస్లో జాబ్స్ ఉంటాయి పర్టికులర్గా. ఓకే, సో పర్టికులర్గా ఏంటంటే మనకి MNCస్లో జాబ్స్ ఉంటాయి. MNCస్లో ఎక్కువ మీకు ఈ P2P, R2R, OTC అని చెప్పి జాబ్స్ కనబడతాం. సో మీ క్వాలిఫికేషన్ బీకామ్ అయితే R2R పిక్ చేసుకోవచ్చు, అంటే కామర్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ R2R. ఇంజనీరింగ్ చదువుకుంటే P2P, OTCలోకి వెళ్ళచ్చు. ఓకే, అలాగే బీకామ్ చదువుకున్న P2P, OTC నేర్చుకోవచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్ ఏదన్నా సరే ఈ కోర్సు నేర్చుకోవచ్చు అన్నమాట. మంచి క్వాలిఫికేషన్, మంచి జనరల్గా ఏంటంటే మనకి పేమెంట్స్ అనేటప్పటికి అకౌంట్స్ వాళ్ళతో సంబంధం లేదు. పేమెంట్స్ ఎవరైనా చేస్తారు, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా తీసుకుంటారు. క్యాప్జెమినీ లాంటి కంపెనీస్లో ఇంజనీరింగ్ వాళ్ళకి స్పెషల్గా P2Pలో తీసుకుంటాం పేమెంట్ ప్రాసెస్ బెంగళూరులో. సో కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ పాయింట్స్. జాబ్స్ మనకి ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ మీకు రికన్సిలేషన్లో వేయచ్చు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళి. అలాగే రేపు పొద్దున్న మిమ్మల్ని పేమెంట్ ప్రాసెసింగ్లో వేయచ్చు, ఆ తర్వాత లేదా ఇన్వాయిస్ ప్రాసెసింగ్లో వేయచ్చు, లేకపోతే ఆర్డర్ మేనేజ్మెంట్లో వేయచ్చు, లేకపోతే మనకి కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో కూడా మీకు జాబ్స్ ఇవ్వచ్చు. సో ఫలానా ఏరియాలో మనకి జాబ్స్ ఉంటాయి అని మనం గ్యారంటీగా చెప్పలేం. ఆల్ ఏరియాస్లో ఎక్కడైనా మిమ్మల్ని ఏరియాలోనే వేస్తారని చెప్పలేం, ఎక్కడైనా వేయచ్చు అన్నమాట. ఓకే, సో కాబట్టి జాబ్ డిజిగ్నేషన్స్ ఏమని చెప్పుకున్నామండి. సో రేపు పొద్దున్న నీకు జాబ్ డిజిగ్నేషన్స్ వచ్చేటప్పటికి ఏది, సో P2P అనలిస్ట్, లేకపోతే అసోసియేట్, సో లేకపోతే సీనియర్ అనలిస్ట్, లేకపోతే అసోసియేట్, సీనియర్ అసోసియేట్. SME అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఓకే, అలాగే టీమ్ లీడ్స్, అలాగే అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్. ఇలా మీకు డిజిగ్నేషన్స్ మీకు రానున్న రోజుల్లో మీరు ఎక్వైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సుని మనం పిక్ చేసుకోవచ్చు అనమాట మార్కెట్లో. సో మరి మన P2Pలో మనకి కోర్సు డ్యూరేషన్ అంతా, ఓకే, అది కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యాథ్స్ మనకి 20 క్లాసెస్ ఉంటాయి. సో 20 క్లాసెస్ ప్లస్ MS Excel 11 క్లాస్. సో MS Excel మనకి 11 క్లాసెస్ ఉంటాయి, 11 to 12 క్లాసెస్ ఉంటాయి MS Excel. మీకు ఆల్రెడీ MS Excel సార్ రమేష్ మీకు ఆల్రెడీ చార్ట్లో పెట్టినట్టున్నాం నిన్న. MS Excel క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చార్ట్లో ఆల్రెడీ పెట్టారు, చూసుకోండి. సార్ని ఫాలో అప్ అవ్వండి. సాటర్డే మనకి MS Excel క్లాసెస్ ఉంటాయి, సాటర్డే సండే MS Excel క్లాసెస్ ఉంటాయి. వీక్లీ నా క్లాసెస్ 4 ఉంటాయి. వీక్లీ నా క్లాస్ ఎన్ని ఉంటాయి, 4 + 2 6, 1 డే ఆఫ్. అది ఫ్రైడే అవ్వచ్చు, లేకపోతే మీకు చార్ట్లో పెడతాను ఈరోజు క్లాస్ లేదు అని చెప్పి చార్ట్లో పెడతాను, ఆ రోజు చూసుకోండి. ఒక డే మాత్రం ఆఫ్ ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ సో ఇది మనకి ప్రాసెస్. సో కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేదు కదా. మనం చెప్పుకునేది అన్నీ కూడా వర్షన్ ఏంటి, మనం చెప్పుకునే S/4HANA వర్షన్లోనే 2022 వర్షన్లోనే SAP P2P కోర్స్ అనేది మనం నేర్చుకుంటున్నాం మొత్తం కూడా. ఓకే, SAP P2P కోర్స్ అనేది నేర్చుకుంటున్నాం. అలాగే క్లాస్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి సో 45 నుంచి 40 మినిట్స్ ఉంటుంది మినిమం. ఓకే, సో మినిమం 40 మినిట్స్ సెషన్. సో అంతకంటే ఎక్కువ అనవసరం. 20 రోజులు నేర్చుకొని సింపుల్గా నేర్చుకొని జాబ్ కొట్టేయండి. అర్థమైందా. ఈ కోర్స్ నేర్చుకొని ఇంకొక 10 రోజులు ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టేయండి. హెడ్ ఈజీ జాబ్. నేను అడిగే క్వశ్చన్స్, నేను చెప్పే దాంట్లో నుంచి మ్యాక్సిమం అందులో నుంచే ఉంటాయి. R2R కూడా చెక్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి అందులో నుంచే ఉంటాయి మీకు ఇచ్చిన మెటీరియల్స్ నుండి. అలాగే P2P కూడా మనం మ్యాక్సిమం ఏమైతే మీకు మెటీరియల్స్, డాక్యుమెంట్స్ నేను సప్లై చేస్తానో అందులో నుంచే ఉంటాయి. మ్యాక్సిమం మనం చెప్తున్న క్లాస్ నుంచి ఉంటాయి. సో మనం చెప్పేది కూడా చాలా డెప్త్గా చెప్తాం. ఓకే, కాబట్టి మ్యాక్సిమం అందులో నుంచే తగులుతాయి. ఓకే, ఫ్రెషర్స్కి ఈజీగా జాబ్ కొట్టచ్చు. జెన్పాక్ లాంటి కంపెనీస్ హైదరాబాద్ ఎప్పుడూ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. జెన్పాక్, కాగ్నిజెంట్ ఇలాంటి వాటికి ఎప్పుడూ రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, కాబట్టి జాబ్స్ లేదు అంటానికి లేదు.
జాబ్స్ లేదా అంటాను, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మనకి సిలబస్ ఏంటి అనేది మనం ఈరోజు దీని గురించి కూడా మనం క్లారిటీ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్లాస్లో ఏంటంటే P2P స్కోప్ అండ్ సిలబస్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. సో సెకండ్ క్లాస్లో ఏంటంటే మనకి P2P ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది అనమాట. P2P అంటే ఏంటంటే ఇంట్రడక్షన్ క్లాస్. తర్వాత SAP బేసిక్స్ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంది. సో SAP అంటే ఏంటి, SAP S/4HANA సంబంధించిన బేసిక్ క్లాస్. అలాగే ఫ్యూరీ యాప్స్ గురించి ఉంటుంది, ఫ్యూరీ యాప్స్ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో మీరు ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటనేది తెలుసుకుంటారు అనమాట. సో మనకి సో అసెట్ సంబంధించి పర్చేజ్ ఆర్డర్స్ ని క్రియేట్ చేయడం. సో పర్చేజ్ ఆర్డర్స్ క్రియేషన్ టైప్స్ ఉంటాయి. ఓకే, అలాగే పర్చేజ్ రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, పర్చేజ్ రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేయాలి, కాంట్రాక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, షెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? కాంట్రాక్ట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, షెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలి, గూడ్స్ రిసిప్ట్ ఎలా చేసుకోవాలి, స్టాక్ చెకింగ్ ఎలా చేసుకోవాలి. ఓకే, తర్వాత మనం ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా నేర్చుకోవాలి. ఇది ఎంఎం ఫ్లో మొత్తం. ఓకే, అలాగే FI ఫ్లో కూడా ఉంటుంది అన్నమాట. పేమెంట్స్ ఎలా చేయాలి. సో అంటే ఎంఎం ఫ్లో ప్లస్ పేమెంట్స్ ఎలా చేయాలి. అలాగే ఒక అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ PO. సో అసెట్ ప్రొక్యూర్మెంట్ PO ద్వారా మనం ఎలా ప్రొక్యూర్ చేయాలి సో అనేది డిస్కస్ చేస్తుంది. ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కంప్లీట్గా, ఎంఎం మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే FI పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి సో విత్ PO ఇన్వాయిస్ అన్నమాట. ఇక్కడ PO ఇన్వాయిస్. సో వితౌట్ PO పర్చేజ్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిస్ అన్నమాట. సో ఇన్వాయిస్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ క్రియేషన్ ఎలా చేయాలి సేఫ్టీలో. ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఫారెన్ కరెన్సీ రేట్స్ ఎలా అప్డేట్ చేయాలి, ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎలా చేయాలి. అలాగే టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఎలా ఉన్నాయి, SAPలో టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఏముంటాయి, పేమెంట్ టైప్స్. అలాగే టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి. అలాగే సో టైప్స్ ఆఫ్ పేమెంట్స్ క్లియరింగ్ ఎలా చేస్తాం మనం SAPలో. ఓకే, సో పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. క్యాట్ డిస్కౌంట్స్ ఎలా ఇస్తాం, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్ ఎలా చేస్తాం. ఓకే, సో అలాగే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనం పేమెంట్స్ క్లియరింగ్ ఎలా చేస్తాం, కొన్ని సినారియోస్ డిస్కస్ చేస్తాను ఇందులో. సో ఇందులోనే మనకి 3-వే మ్యాచింగ్ అంటే ఏంటి, 3-వే అలాగే 4-వే మ్యాచింగ్. సో 3-వే 4-వే మ్యాచింగ్. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇన్వాయిసెస్ ఎలా ప్రాసెస్ చేయాలి. ఓకే, వెండర్ డూప్లికేట్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి. సో అలాగే క్రెడిట్ మెమోస్ ఎలా బుక్ చేయాలి, వెండర్ క్రెడిట్ మెమోస్ ఎలా బుక్ చేయాలి. ఓకే, సో అలాగే మనకి పార్క్ ఎలా చేయాలి, పార్క్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. అలాగే మనం రివర్సల్ ఎలా చేయాలి. ఓకే, సో రివర్సల్ ప్రాసెస్ ఎలా చేయాలి. సో FI పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిస్కషన్స్ అన్నీ కూడా అవుతాయండి. సో మాస్టర్ డేటా మనకి SAPలో మనకి బిజినెస్ పార్ట్నర్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే వెండర్ క్రియేషన్ ఎలా చేయాలి. ఓకే, అలాగే మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయాలి, సోర్స్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇన్ఫో రికార్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, అలాగే సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ ఎలా చేయాలి.
సో ఇక్కడ మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అర్థమైందా? సర్వీస్ ప్రొక్యూర్మెంట్ మనం ఎలా చేస్తాం, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ మనం ఎలా చేసుకోవాలి. ఓకే, ఈ ఆల్ థింగ్స్ అన్ని కూడా మనకి అలాగే టైప్స్ ఆఫ్ మనకి పర్చేజ్ ఆర్డర్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్లో బ్లాంకెట్ పిఓ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఈ షెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇవి అన్నీ కూడా మనకి క్లాస్లో డిస్కషన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే రికన్సిలేషన్స్లో సో రికన్సిలేషన్, సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ట్రాన్సాక్షన్ బుకింగ్ అండ్ రికన్సిలేషన్. సో ఇంటర్ కంపెనీ, అలాగే వెండర్ రికన్సిలేషన్ ఎలా చేయాలి, అలాగే బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేయాలి, ఈ మూడు నేర్పిస్తాం ఈ P2Pలో. ఓకే, సో రికన్సిలేషన్ ఏరియాస్ ఇవి, మాస్టర్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి. ఓకే, సో ఇవి మనం క్లాస్లో చెప్పుకునేవి. సో 3-way 2-way మ్యాచింగ్. 2-way మ్యాచింగ్ అంటే ఏంటి, సో ఇవి మనం క్లాస్లో చెప్పుకునే ఇంపార్టెంట్ సెషన్స్ అన్నమాట. అలాగే సో మనకి అడిషనల్గా మనకి సో లైక్ ఈబిఎస్ ప్రాసెస్, ఈబిఎస్ ప్రాసెస్ గురించి కూడా మీకు చెప్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో అలాగే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా మీకు జరుగుతాయి. సో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో పైవట్ టేబుల్స్, VLOOKUPs, అలాగే సో ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు సార్ కవర్ చేస్తారు. ఓకే, సో మనకి ఇంటర్వ్యూ ఏరియాస్లో సో మనకి రివిజన్ సెషన్స్ ఉంటాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత రివిజన్ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి జాబ్ లెటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చెప్తాను ఇక్కడ. సో హౌ టు అప్లై ఫర్ జాబ్స్, సో అంటే ఏంటి, జాబ్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి. అలాగే హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, అలాగే లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ని సో ఎలా అప్డేట్ చేయాలి. ఓకే, సో రెజ్యూమే ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి క్లాసెస్లో కవర్ అవుతుంది. అలాగే కొన్ని రియల్ టైం సినారియోస్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాను, కొన్ని రియల్ టైం సినారియోస్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందా అందరికీ? సో ఒకసారి చూసుకోండి. సో అంటే రానున్న రోజుల్లో మనం ఈ పాయింటర్స్ అన్ని కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు చేసేది S/4HANA సిస్టంలో చూపిస్తాను మీకు అంతే, అన్ని సింపుల్గా అయిపోద్దండి. ఓకే, సో ఈజీగా జాబ్ కొట్టచ్చు అనమాట. సో ఈ కోర్స్ మనం 25 రోజులు ఎప్పుడు ఇచ్చింది అప్పుడు చూసుకుంటే చాలు. ఓకే, 25 డేస్లో ఈ చేతికి వచ్చేస్తుంది ఈ కోర్స్. ఇంకొక 10-15 రోజులు కూర్చుంటే 10 సంవత్సరాలకు సరిపడే సరుకు మీ చేతిలో ఉంటుంది. ఓకే, 10 years సరిపడే సరుకు మన దగ్గర ఉంటుంది. ఈ సరుకు పట్టుకొని వెళ్తే, జాబ్లోకి వెళ్తే 10 సంవత్సరాలకైనా ఇదే సరుకు ఉంటుంది, ఏం మారదు. అర్థమైందా? ఏం మారదు, సేమ్ టు సేమ్ జాబ్ కన్ఫామ్గా వస్తుంది. కరెక్ట్గా చెప్పే కదా, 20 క్లాసెస్ అవి ఒక 15 రోజులు రివిజన్ చేసుకుంటే చాలు. 35 డేస్ అంటే 1 monthలో ఏమొస్తుంది, 1 monthలో జాబ్ వస్తుంది. అర్థమైందా? 1 monthలో కోర్సు కంప్లీట్ అవుతుంది, మామూలుగా జాబ్ వస్తుంది. జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో R2R జాబ్స్ అయితే మార్కెట్లో ఎప్పుడూ ఉంటాయి, చెప్పా కదా. సో అకౌంట్స్ ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ R2Rలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి సో ఇది బేసిక్గా ఏంటంటే, సో దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు డిగ్రీ
ఓకే, మనం మన సెషన్స్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పిన సిలబస్ అంతా కూడా మనం కవర్ చేస్తామండి. మొత్తం A to Z చాలా డెప్త్గా చెప్తాం మనం క్లాసెస్. ఓకే, సో చాలా డెప్త్గా మన క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఎండ్ యూజర్ క్లాసెస్ బయట అంత డెప్త్గా చెప్పరు, కానీ మనం ఏంటంటే చాలా డెప్త్గా చెప్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలకు కాబట్టి మనకు కావాల్సిన నాలెడ్జ్ని మీరు ఇక్కడే గెయిన్ చేసేస్తారు మనం. ఓకే, ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు మేనేజర్ జాబ్కి వెళ్ళినా అయ్యే క్వశ్చన్లు అడుగుతారు. మనం ఇచ్చే ఇంటర్వ్యూ మెటీరియల్ నుంచి మ్యాక్సిమం బయటకు పోతుంది, అందులో నుంచే ఉంటాయి, మొత్తం మ్యాక్సిమం అందులో నుంచే ఉంటాయి, ఎక్కడికి బయటకు పోతుంది. అలా నేను చూస్తాను, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని అందులో నుంచే వచ్చేదని చూస్తాను. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్తే ఒక ఇంటర్వ్యూ కన్ఫామ్ తగులుతుంది. 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్తే ఒక ఇంటర్వ్యూ కన్ఫామ్గా తగులుతుంది. కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్తే ఒక జాబ్ వచ్చేస్తుంది. సో మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేయాలి. సో లైక్ R2R క్లాస్లో అంతకుముందు మీతో ప్రజెంటేషన్ క్లాసెస్ చేయించాలి, అవునా కదా, ప్రజెంటేషన్ చేయించాలి. అలాగే ఏంటంటే P2Pలో కూడా మీరు యాక్టివ్గా ఉండి ప్రజెంటేషన్లు చేస్తే, ఇప్పుడు నేను పలానా టాపిక్ అని చెప్తాను, పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలో సెమిలో చూపిస్తాను, ఎలా మాట్లాడాలో చెప్తాను. మీరు నాతో పాటు ఇంగ్లీష్లో మాట్లాడాలి ప్రజెంటేషన్. ఓకే, సో అప్పుడు మీకు జాబ్ కొనడం అనేది సులభం అయిపోతుంది. ఎప్పుడు ఇచ్చిన టాస్క్లు, ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ అప్పుడు ఆ రోజు వరకు మీరు చూసుకొని వెళ్తే జాబ్ వస్తుంది. అలా కాకుండా మనం ఈరోజు క్లాస్ చెప్తే రేపొద్దున ఫ్యాన్ కింద పడితే ఫ్యాన్ కింద తిరుగుతూ ఉంటాయి పేపర్లో, కానీ జాబ్ రాదు. అర్థమైందా? సో కాబట్టి ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. సో లైక్ R2Rలో మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకున్నాం, అలాగే P2Pలో కూడా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకుందాం. అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పుకుందాం. P2Pలో ఏ క్వశ్చన్స్ వస్తాయని. R2Rలో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పా కదా, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని లిస్ట్ ఇచ్చా కదా, అలాగే P2Pలో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్టు. ఓకేనా? సో అండ్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయాలి. చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు. ఓకేనా? చాలా సింపుల్ కోర్సు, ఈజీగా ఉంటుంది. కాబట్టి వెరీ సెన్సిటివ్ ఏరియా P2P అనేటప్పుడు. పేమెంట్లు కదా, పేమెంట్లు ఒకదాని బదులు ఇంకో దానికి పేమెంట్ చేసినా, ఒక 1,00,000 బదులు 10 లక్షలు కొట్టేసినా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సెన్సిటివ్ ఏరియా P2P చాలా సెన్సిటివ్. ఓకే, కాబట్టి రియల్ టైంలో P2P ప్రాసెస్ అంటే చాలా సెన్సిటివ్గా చేయాలి. పేమెంట్ అంటే ఎంత కొట్టేయకూడదు. మన ప్రాక్టీస్లో ఎస్ఐబి చూసామో కొట్టినట్టు. రియల్ టైంలో పేమెంట్స్ అంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా చెక్ చేసి పేమెంట్ ప్రాసెస్ చేయాలి. సో అలా కాకుండా వేరేది ఇలా చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే, సో కంపెనీస్లో పేమెంట్స్ డూప్లికేట్ పేమెంట్స్ ఉండకూడదు. డూప్లికేట్ పేమెంట్ చేస్తూ ఉంటారు, చేసిన దానికి ఇంకోసారి ఫీజు కట్టమన్నారు, 2 సార్లు కట్టారు, ఏం చేసి చేస్తున్నారు. అలా 2 సార్లు వెంటనే పేమెంట్ కూడా చేస్తూ ఉంటారు, అర్థమైందా లేదా? సో కాబట్టి డూప్లికేట్ పేమెంట్ ప్రాసెసింగ్ కూడా ఎలా చేయాలనేది మనం సెక్షన్లో చెప్తాం. ఒక వెండర్కి ఆర్డర్ చేయాలి, మనం మెటీరియల్స్ ఆర్డర్ చేస్తాం, సర్వీసెస్ ఆర్డర్ చేస్తాం. మెటీరియల్ వేరే, సర్వీస్ వేరే, అవునా కదా? సర్వీస్ ప్రొక్యూర్మెంట్ వేరే ఉంటుంది, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ వేరే ఉంటుంది. సో మెటీరియల్ అనగానే మనం ఏం చెప్తాం, రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, వేస్ట్, సర్వీస్, ఇవన్నీ కూడా మెటీరియల్స్. ఓకే, ఇవి ఎలా ప్రొక్యూర్ చేయాలి వెండర్ దగ్గర నుంచి. ఓకే, వెండర్ దగ్గర నుంచి మనం ఈ వెండర్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, ఈ మెటీరియల్స్ ఎలా ప్రొక్యూర్ చేస్తాం అంటే ఎస్ఏపీలో ఎలా ఎంటర్ చేస్తాం. సో మనకి ఇంటర్నల్ వెండర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ వెండర్స్ ఉంటారు. కంపెనీలోనూ వెండర్స్ ఉంటారు, బయట సైడ్ నుంచి కూడా వెండర్స్ ఉంటారు. ఓకే, ప్రొక్యూర్మెంట్ ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ కూడా ఉంటుంది. విత్ ఇన్ కంపెనీలోనే కొనుగోలు ఉంటుంది, బయట నుంచి కొనుగోలు కూడా ఉంటుంది. అలాగే పేమెంట్స్, వెండర్కి డబ్బులు ఇన్ టైంలో కట్టాలి. సో ఎలా కడతాం మనం, ఏ బేస్ మీద కడతాం, వాట్ డ్యూ డేట్ అయినా కదా. అలాగే ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పేమెంట్స్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ కూడా ఎలా చేయాలి, ఇది కూడా యాడ్ చేయాలి నేను. సో మనకి ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా విన్నారో ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్?
సో ఎప్పుడైనా విన్నారా ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్? ఓకే, సో ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ ఎలా చేయాలి? ఓకే, ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అంటే ఎవరు చెప్తారు? చెప్పాలి. సో ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ ఎలా చేస్తారు చెప్పండి. ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అంటే ఏంటి జనరల్గా? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వెండర్ డబ్బులు కట్టాలనుకోండి, ఏదో రా మెటీరియల్ ఇచ్చాడు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 20, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 30,000, థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 40,000. అట్లా నేను ఇన్స్టాల్మెంట్స్ 3 ఇన్స్టాల్ 4 ఇన్స్టాల్. సో అది ఎలా కట్టాలి ఎస్ఏపిలో? ఓకే, డిస్కౌంట్ ఇస్తాడు కొన్నిసార్లు వెండర్, తొందరగా డబ్బులు కట్టేస్తాడు. 10%, 5%, 15%, 20% డిస్కౌంట్ ఇస్తాడు. సో ఆ డిస్కౌంట్ మనం ఎలా తీసుకోవాలి? ఓకే, వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తే మనం ఎలా తీసుకుంటాం? ఓకే, ఆ డిస్కౌంట్ మనం ఎలా చేయాలి అనేది కూడా మన సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అలాంటి మంచి టాపిక్స్ ఉన్నాయి, మంచి టాపిక్స్. చాలా వరకు ఈ సిలబస్ నేర్చుకున్న తర్వాత మీరు రియల్ టైంలో ఊదిపడేస్తారు, నాకు గ్యారెంటీ. ఓకే, నేను చెప్పిన అర్థమవుతుంది రియల్ టైంలో. సో ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ అవసరం. ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే రియల్ టైంలో ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది. సో అలా నేర్చుకుంటారు, కానీ ఎంఎస్ ఎక్సెల్లో కూడా వస్తుంది. ఎండ్ యూజర్ అంటే ఎంఎస్ ఎక్సెల్ అర్థమవుతుందా? సో కాబట్టి ఎంఎస్ ఎక్సెల్లో కూడా మీకు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ 12 క్లాసెస్ ఈ సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, చాట్లో కూడా ఆల్రెడీ మీకు ఇంటిమేట్ చేస్తారు సార్ రమేష్ సార్. సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్, అడ్వాన్స్డ్ లెర్నింగ్. ఎంఎస్ ఎక్సెల్లో చాలా హై లెవెల్ చెప్తాడు ఆయన. మీరు కూడా ఆయన అడిగి ఇంకా నేర్చుకోండి. కొత్తగా ఏమన్నా కావాలంటే అడిగి మళ్ళీ నేర్చుకోండి. అది చెప్పే కాకుండా ఎడిషనల్గా మీకు ఇంకా నాలెడ్జ్ కావాలి సార్ అంటే, నాలెడ్జ్ కావాలంటే అడగండి. అడిగి ఈ పాయింట్స్ చెప్పండి, ఈ పాయింట్స్ చెప్పండి అంటే మీరు అడిగి నేర్చుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. ఈ క్లాసెస్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఎక్కువ నేర్చుకుంటే జాబ్ రాకుండా ఉండదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంది. మార్కెట్లో తిరిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంది. అది కూడా మీరు 2022 వర్షన్ ఎక్కువ వెరీ అడ్వాన్స్డ్. ఓకే, వెరీ అడ్వాన్స్డ్ వర్షన్ క్యూరీ యాప్స్ కూడా చెప్తాను మీకు. ఓకే, సో కాబట్టి సో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత వెంటనే మార్కెట్లోకి మీరు జాబ్స్కి ట్రై చేయండి, టైం వేస్ట్ చేసుకోండి. చాలామంది ఏంటంటే నేర్చుకుంటానే ఉంటారు, నేర్చుకుంటే కాదు జాబ్ కొట్టడం మనకి ఇంపార్టెంట్. సో మీ మెయిన్ టార్గెట్ వచ్చేటప్పటికి జాబ్ ఎలా కొట్టాలి అని చెప్పి మీ మైండ్ని ఫీడ్ చేసుకోండి. అంతేగాని నేర్చుకోవడం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, లైఫ్ లాంగ్ నేర్చుకోవచ్చు. జాబ్ కొట్టడం ఇంపార్టెంట్. ఎంత తొందరగా జాబ్ కొడితే మార్కెట్లో మనకి అంత మనకి ఫ్యామిలీని సెట్ చేసుకోవచ్చు, అన్నీ తెచ్చుకోవచ్చు, టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, తొందరగా జాబ్ కొట్టే మార్గాల్ని ఎన్నుకో. అందుకే ఈ కోర్సును స్టార్ట్ చేసింది. కోర్సుని మెయిన్ స్టార్ట్ చేయడానికి రీజనే, సో ఎస్ఐపి ఎండ్ యూజర్ కోర్స్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ తొందరగా జాబ్స్ కొట్టించాలి అండ్ మినిమం ఏదో ఒక జాబ్ స్టూడెంట్. సో అట్లీస్ట్ రియల్ టైము కంపెనీలో వర్క్ చేసే వర్కింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. 30 రోజుల్లో జాబ్ దేనికి వస్తుందని తెలియదు. కాబట్టి ఇది కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు సింపుల్గా జాబ్ కొట్టేటట్టు మనం ప్లాన్ చేద్దాం. అలాగే ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని, ఎప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయటం, ప్రజెంటేషన్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఎవరైతే చేస్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ టుమారో. ఇది ఓవరాల్గా డెమో సెషన్. ఓకే, థ్యాంక్ యూ.